హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఆడదాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకొని నాది అని చెప్పుకునే మగవాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నూటికి కోటికి నీతిగా, న్యాయంగా, ధర్మంగా కష్టపడి సంపాదించుకున్నవాడు మగవాళ్ళలాగా నిలబడతారు. గతి లేనివాడు, అవసరానికి ఆదరించడం చేతగానివాడు, ఆపదలో తోడుండలేని కొన్ని కుక్కలు ఎదట ఆడదాన్ని సొమ్ము తీసుకొని దానిపైన విజయం సాధించామని, ఒక ఇలువైన బతుకుతున్నామని ముసుగేసుకున్న నీచమైన కుక్కల్లాగా కొంతమంది బ్రతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా దిగజారి ఎప్పుడూ బ్రతకమాకండి. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడూ శాశ్వతం కానిది, సంపాదించుకోలేనిది, చేతగానిది, మనది కాని దానికోసం మనం ఆశపడ్డదాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకొని అవసరంలా, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకొని అవసరంలా, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఒక కుటుంబంగా నిలబడాల్సిన అవసరంలా. నీ బంధాలు తెగిపోయినాయని, నీ కుటుంబం ఓడిపోయిందని, నీ జీవితం నలిగిపోయిందని ఎదటి వాళ్ళ జీవితాలతో ఎవరు కూడా ఆడుకోమాకండి ఫ్రెండ్స్. భర్తను వదిలేసు, భార్యను వదిలేసు, లేదా నీచంగా బజాట్లు ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా, కొన్ని బంధాలకు విలువనీయకోకుండా, తల్లిదండ్రులు గౌరవించుకోకుండా, పెళ్ళి పెడాకులు లేకుండా కొంతమంది బజాట్లో కుక్కల్లాగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి విలువ లేదని చెప్పేసి అనుకోవద్దండి. వాళ్ళు ఇచ్చే జీవితానికి ఆశపడి ఏ ఆడదైనా మోసపోతే ఫ్రెండ్స్, బజార్లో బతికే కుక్కకి ఏ ఇల్లు నాది అని చెప్పుకోవడానికి ఉండదు. ఎక్కడ పొద్దుగుగితే, ఎక్కడ దానికి తావరం దొరికితే అక్కడ నిద్రపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది మగవాళ్ళు కూడా ఇల్లు, వాకిలి, పెళ్ళం, పిల్లలు అనే బంధాలకి లేకోకుండా అని బజార్లో కుక్కల వలె చాలామంది గడుపుతూ ఉంటారు. అన్నీ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, విలువ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కొన్నిసార్లు చెప్పుకోదగిన పేరు ప్రతిష్టలు కూడా ఉండొచ్చు. అసమంటే నీచమైన కుక్కలు కూడా మోసం చేసి అన్యాయాన్ని పొడిగట్టి కూడగట్టుకొని నాది అని చెప్పుకోవడానికి ఆ పెదాల నుంచి వచ్చే మాట ఎలా మనసు అంగీకరిస్తుందో ఫ్రెండ్స్ చాలామందికి